ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము: మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథము 118:8. ఏ చిన్నపిల్లవాడు ఒక క్రొత్త వ్యక్తికి నమ్మడు. ఒకవేళ చాక్లెట్ ఇచ్చో లేక మరే విధంగానైనా ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకోవాలనుకున్నవాడు కూడా తల్లి కానీ తండ్రి కానీ హత్తుకునే ఉంటాడు. అలాగే మనం కూడా చిన్నపిల్లలకు ఉన్న విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ సాతాను కానీ నీ స్నేహితులు కానీ దేవుని మార్గాల నుండి నిన్ను తప్పించేందుకు ప్రయత్నిస్తే నీవు దేవునితో తీసుకున్న నిర్ణయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాదు, నీవు ఎవరి కోసం జీవిస్తున్నావో బాగా తెలుసుకొని ఉండాలి. పౌలు చెప్పినట్లు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అలాగే భయంకర పరిస్థితుల్లో ఉన్న యోబు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అనే శక్తివంతమైన మాటలు మనం కూడా చెప్పాలి. నమ్మకంతో మనం ఆ మాటలు చెప్పినట్లయితే సాతాను మన దగ్గర నుండి పారిపోతాడు. నమ్మికకు సంబంధించిన చక్కటి కీర్తనలను దావీదు ఎన్నో రాశాడు. అందులో ఒకటి కీర్తనలు 27. దీనిలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదుమని దావీదు రాశాడు. అంతేకాదు, గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు దీన్ని రుజువుపరిచాడు. మన సంగతి ఏమిటి? ప్రార్థన. ఓ దేవా, సమయమందు అసమయమందు నీ యందు నమ్మిక ఉంచుటకు నాకు నేర్పుము. పేతురు చెప్పినట్లు, ఓ ప్రభువా, మేమెవరికి దగ్గరకెళ్ళగలం? నిత్య జీవ మాటలు గలవాడవు నీవే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమెన్.